ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను రోడ్ల మీద తీసుకొచ్చిందని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొని 23 లక్షల విలువ గల 76 లక్షలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని చెప్పారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ఎవరికి ఇస్తున్నారో తెలియడం లేదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎత్తు పెరిగాడో తప్ప ఆలోచన పెరగలేదని, 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మంచి నీళ్లు, కరెంటు సరిగా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమి చేయలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినట్లు చెప్పాడని, మళ్లీ ఇవ్వలేదని మాట్లాడడం సమంజసం కాదన్నారు. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని శాసించే పరిస్థితికి కేసీఆర్ గారు తీసుకొచ్చినారు. ఎన్నో దశాబ్దాలు పోరాడి సాధించుకున్న తెలంగాణని తన కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు ఏ ఒక్క తల్లికి కానీ, ఏ ఒక్క బిడ్డకు కానీ కష్టం రాకుండా గత 9.5 సంవత్సరాల్లో అందరి కష్టాలు ఎవరు చేయి దాచకుండా, ఎవరు ఎక్కడ పోయి అప్లికేషన్లు పెట్టుకోకుండా అన్ని ఇంటికి పంపించిన నాయకుడు కేసీఆర్ గారు. గత 3-4 రోజుల నుండి, ఈ గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి రాత్రులు రాగానే వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రజాపాలన అని చెప్పేసి అందరిని ఎండలో కూర్చోబెట్టి, ఎండలో తిప్పి, అప్లికేషన్లు తీసుకొని, జిరాక్స్లు తీసుకొని, ఫోటోలు తీసుకొని అన్ని కార్యక్రమాలు చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కులగన అని చెప్పేసి మళ్ళీ ఒకసారి కార్యక్రమాలు చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు గ్రామ సేవలు అని చెప్పి పెట్టుకోండి అప్లికేషన్లు, ఎవరికి రేషన్ కార్డు ఇస్తున్నామో తెలియదు. మళ్ళీ ఒక రోజు సరే అందరికి రేషన్ కార్డు ఇస్తున్నాం అనే స్టేట్మెంట్. ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి ఇస్తున్నారో తెలీదు. ఇందిరమ్మ భరోసా అని ఒక కొత్త కార్యక్రమం పెట్టింది. 8 మంది కంటే రాష్ట్రం మొత్తం చుట్టూతా 6 లక్షల మందికి అని చెప్పింది. మరి చూస్తే కూలీలు 8 మంది ఉన్నారంటే 1 కోటి మంది కూలీలు ఉన్నారు లిస్టు ప్రకారం. 8 మందికి ఇస్తున్నారంటే 6 లక్షల మంది. దీంతో ఏం జరిగిందంటే ప్రతి గ్రామంలో మహిళల అర్థనాదాలు, ఏడుపులు, సగం మంది పేర్లు లేవు. ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నారో మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టుకోండి అంటారు. మరి ఇంతకీ ప్రజాపాలనలో పెట్టిన అప్లికేషన్లు ఇప్పటివరకు స్క్రూటినీ చేసినారా అంటే అవి ఇప్పటికీ ఆన్లైన్ చేయలేదు, స్క్రూటినీ చేయలేదు. ప్రపంచం అంతా ఆన్లైన్ నడుస్తూ ఉంటే వీళ్ళు రోజు పొద్దున జిరాక్సులు, ఒక్కొక్కసారి ప్రతిసారి అందరికీ ఒక్కొక్కరికి 100 రూపాయలు జిరాక్సులు దిగాలి, ఫోటోలు దిగాలి, మళ్ళీ ఒకసారి పోయి ఇవ్వాలి. మొన్నటి వరకు అదే విధంగా రైతు రుణమాఫీ కోసం రైతులు చెప్పినారు. అది కూడా సగం వరకు రుణమాఫీ జరగలేదు ఇప్పటి వరకు. దానికి తోడు కారణం ఏమంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఒకరినొకరు చూసుకొని కొట్టాడుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. నా పేరు వచ్చింది, ఈయన పేరు రాలేదు, ఈయన పేరు ఎందుకు వచ్చింది, నా పేరు రాలేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు తెలంగాణ ఇవాళ ఉందంటే ప్రజల్ని అడుక్కునే వాళ్ళగా చూస్తున్నాడు ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. పోయి అక్కడ అధికారుల్ని అడుక్కోవాలి మనం, అక్కడున్న కొందరు వెధవ నాయకులని అడుక్కోవాలి మనం. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని ఈడ్చుకొచ్చినారు. దయచేసి నేను ప్రజలకి శాసనసభ్యునిగా మీ తమ్ముళ్ళ, మీ కొడుకులా కోరుతా ఉన్న, కొడుకుల కాన్స్టిట్యూన్సీలో ఉన్న అందరు ప్రజలు ఎవరి ముందులా మీరు చేయి ఆచాల్సిన అవసరం లేదు. అది మన హక్కు. మేము గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని శాసించే పరిస్థితికి కేసీఆర్ గారు తీసుకొచ్చినారు. ఎన్నో దశాబ్దాలు పోరాడి సాధించుకున్న తెలంగాణని తన కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు ఏ ఒక్క తల్లికి కానీ, ఏ ఒక్క బిడ్డకు కానీ కష్టం రాకుండా గత 9.5 సంవత్సరాల్లో అందరి కష్టాలు, ఎవరు చేయి జాచకుండా, ఎవరు ఎక్కడ పోయి అప్లికేషన్లు పెట్టుకోకుండా అన్నీ ఇంటికి పంపించిన నాయకుడు కేసీఆర్ గారు. గత 3-4 రోజుల నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి ప్రాప్తులు రాగానే వాళ్ళ ఫోటోలు వేసుకొని ప్రజాపాలన అని చెప్పేసి అందరినీ ఎండలో కూర్చోబెట్టి, ఎండలో తిప్పి, అప్లికేషన్లు తీసుకొని, జిరాక్స్లు తీసుకొని, ఫోటోలు తీసుకొని అన్ని కార్యక్రమాలు చేసినారు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కులగన అని చెప్పేసి మళ్ళీ ఒకసారి కార్యక్రమాలు చేసినారు. మళ్ళీ ఇప్పుడు గ్రామ సేవలు అని చెప్పి పెట్టుకోండి అప్లికేషన్లు,
ఎవరికి రేషన్ కార్డు ఇస్తున్నామో తెలియదు. మళ్ళీ ఒకరోజు సరే అందరికి రేషన్ కార్డులు ఇస్తున్నాం అనే స్టేట్మెంట్. ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి ఇస్తున్నారో తెలీదు. ఇందిరమ్మ భరోసా అని ఒక కొత్త కార్యక్రమం పెట్టిండ్రు. ఎందరి మందికి అంటే రాష్ట్రం మొత్తం చుట్టూతా 6 లక్షల మందికి అని చెప్పిండ్రు. మరి చూస్తే కూలీలు ఎందరి మంది ఉన్నారంటే 1 కోటి మంది కూలీలు ఉన్నారు లిస్టు ప్రకారం. ఎందరి మందికి ఇస్తున్నారంటే 6 లక్షల మందికి. దీంతో ఏం జరిగిందంటే ప్రతి గ్రామంలో మహిళల అర్తనాదాలు, ఏడుపులు, సగం మంది పేర్లు లేవు. ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నారో మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టుకోండి అంటారు. మరి ఇంతకీ ప్రజాపాలనలో పెట్టిన అప్లికేషన్లు ఇప్పటివరకు స్క్రూటినీ చేసినారా అంటే వీటిని ఇప్పటికీ ఆన్లైన్ చేయలేదు, స్క్రూటినీ చేయలేదు. ప్రపంచం అంతా ఆన్లైన్ నడుస్తూ ఉంటే వీళ్ళేమో రోజు పొద్దున జిరాక్సులు, ప్రతిసారి వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 100 రూపాయలు జిరాక్సులు తీయాలి, ఫోటోలు దిగాలి, మళ్ళీ ఒకసారి పోయి ఇవ్వాలి. మొన్నటి వరకు అదేవిధంగా రైతులు రుణమాఫీ కోసం రైతులను తిప్పినారు. అది కూడా సగం వరకు రుణమాఫీ జరగలేదు ఇప్పటివరకు. దానికి తోడు దారుణం ఏమంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఒకరినొకరు చూసుకొని కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చినారు వీళ్ళు. నా పేరు వచ్చింది, ఈయన పేరు రాలేదు, ఈయన పేరు ఎందుకు వచ్చింది, నా పేరు రాలేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో తెలంగాణ ఇవాళ ఉందంటే ప్రజల్ని అడుక్కునే వాళ్ళలాగా చూస్తున్నాడు ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. పోయి అక్కడ అధికారులని అడుక్కోవాలి మనం, అక్కడున్న కొందరు వెధవ నాయకులని అడుక్కోవాలి మనం. ఆ దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల్ని ఈడ్చుకొచ్చినాడు. దయచేసి నేను ప్రజలకి ఒక శాసనసభ్యునిగా, మీ తమ్ముళ్ళ, మీ కొడుకులా కోరుతా ఉన్న, కొరుట్ల కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరు ప్రజల్ని ఎవరి ముందులా మీరు చేయి జాచాల్సిన అవసరం లేదు. అది మన హక్కు. మేము మీకోసం నిల్చుంటాం, మీకోసం పోరాడతాం. ఎవరి ముందర మీరు తలదించాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్దోళ్ళనే తన్ని తెచ్చుకున్న తెలంగాణ